అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. సామాన్యులకు అందాల్సినటువంటి పరిహారం, సామాన్యులకు దక్కాల్సిన న్యాయం ఎన్ని సంవత్సరాలు పోరాడితే న్యాయం దొరుకుతుంది, ఎన్ని సంవత్సరాలు తిరిగితే వాళ్ళు విజయం సాధించగలుగుతారు అనే దానికి నిదర్శనం ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న అక్క స్టోరీ. అయితే ఈ వీడియో చూడబోయే ముందు కొంచెం మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి. నిజామాబాద్ జిల్లా చిన్నక్క ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోయి దిక్కులేని పరిస్థితిలో ఆమె ఉండడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం 2006లో ఆమెకి 2 ఎకరాల భూమి ఇయ్యాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే పట్టాలు ఇచ్చింది, కానీ క్షేత్రస్థాయిలో చూపించాల్సిన అధికారులు అలసత్వం వల్ల ఆమె దగ్గరగా 20 సంవత్సరాలు పోరాడింది. ఆమెకు దక్కాల్సిన పరిహారం కోసం 20 సంవత్సరాలు పోరాడి దక్కించుకుంది. సామాన్యుల పక్షాన కోర్టులు, న్యాయస్థానాలు, చట్టాలు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అలాగా నిరాశ్రయులుగా ఉండిపోవాల్సిందేనా? ఒకవేళ ప్రభుత్వాలు చెప్పిన వారికి మోక్షం దొరకదా? వీటన్నిటికి కారణం ఎవరు? ఆమె చూడండి, చిన్నదే కానీ పెద్ద కష్టం వచ్చి పడేది. చిన్నక్కది పెద్ద కష్టమే అని చెప్పొచ్చు, పెద్ద బాధే. చూడండి, ఆమె శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆమెకున్నటువంటి భూమిని పూర్తిగా సర్వం కూలిపోయి రోడ్డున పడ్డ ఆమెకు ప్రభుత్వం అండగా ఉండి ఆ రోజు పట్టాలు ఇస్తే క్షేత్రస్థాయిలో ఆమెకు భూమి చూపించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆమె దగ్గర కోట్ల చుట్టూ 2006లో జగిత్యాల జిల్లాలో 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కానీ అది అందకపోవడంతో ఆమె మొక్కవోని దీక్షతో దగ్గరగా 20 సంవత్సరాలు కోట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఆమె లాస్ట్కు మొన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లాలో 2 ఎకరాల భూమి తర్వాత 10 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టులు చెప్పినప్పటికీ, ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎక్కడ లోపం జరిగింది? ఆమెకు ఎందుకు ఇన్ని రోజులు న్యాయం జరగలేదు? 2009 నుంచి ఆమె ఇప్పటి వరకు ఎక్కని ఆఫీస్ లేదు, మొక్కని చెట్టు లేదన్నట్టుగా కోట్ల చుట్టూ ఆమె పత్రాలు సమర్పిస్తూనే వచ్చింది. మామూలులకు, సామాన్యులకి కోర్టులు కానీ, న్యాయస్థానాలు కానీ, చట్టాలు కానీ అండగా నిలవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పినప్పుడు కూడా సామాన్యులకు చూడండి ఏ విధంగా వాళ్ళు అధికారుల అలసత్వం వల్ల ఏ విధంగా ఆమె ఇబ్బంది పడిందో మనం నిజంగా ఈ కథ చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా ఆ స్టోరీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా అధికారులు మిన్నకుండిపోతున్నారు? ఆమెకు న్యాయం చేయమని చెప్పేసి కోర్టు చెప్పిన తర్వాత ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినా కూడా
ఎందుకు పెడచెవిన పడుతున్నారు? వీటికి కారణం ఎక్కడ ఉంది? లోపాలు ఎక్కడున్నాయి? నిజంగా నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కింద భూమి కోల్పోయిన ఒక బాధితురాలు కథ ఇది. చూడండి, ఆమె ఎక్కడ భయపడకుండా, అదరకుండా, బెదరకుండా, సామాన్యులైనప్పటికీ కూడా సర్వం కోల్పోయినప్పటికీ కోట్ల చుట్టూ తిరిగి మరి దగ్గరగా 20 సంవత్సరాలు కోర్టు మెట్లు ఎక్కుతూ, అధికారుల చుట్టూ తిరుగుతూ, ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతూ ఆమె లాస్ట్కి హైకోర్టు మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. చూడండి, అక్క ఎంత కష్టపడి సాధించుకుందో ఒకసారి చూడండి. అదే మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగి వాటిని వదిలేసుకుంటాం. కానీ ఆమె ఎంతో కష్టపడి ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి, న్యాయం దక్కాలని ఆమె పోరాడిన తీరు చూస్తే నిజంగా అందరికీ ఆమె ఆదర్శం అనిపిస్తుంది.